redevelopment. I request the Minister for Agriculture to move the demand number 27 agriculture, demand number 30 cooperation. Minister garu. Honorable Speaker sir, I humbly beg to submit the demand number rupees 33,400. నీళ్లు తుమ్మిడిహెట్టి వద్ద నీళ్లు లేవు అని ఎవరైనా చెప్తే అంతకన్నా అన్యాయం ఇంకోటి ఉండదు. ఈ సంవత్సరం ఇప్పటికే 300 టీఎంసీలు ఆ తుమ్మిడిహెట్టి వద్ద దగ్గర నుంచి కింద కాళేశ్వరం వరకు పోయినాయి. 300 టీఎంసీలు. ఒక సంవత్సరం అయితే 7 సంవత్సరాల క్రితం ఒక సంవత్సరం విపరీతంగా వరదలు వస్తే 3,000 టీఎంసీల నీళ్లు కూడా అక్కడ ఉండే. ఎవరైనా ఇక్కడ తుమ్మిడిహెట్టి దగ్గర నీళ్లు లేవు అని అంటే కేవలం అది మోసపూరితమైన ఆలోచన తప్పించి దాంట్లో నిజాయితీ లేదు అని. నేను ఒకటే చెప్తున్నా, ఈసారి తుమ్మిడిహెట్టి ప్రాజెక్టు కోసం, ప్రాణహిత ప్రాజెక్టు కోసం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరు పెట్టుకున్న ప్రాజెక్టు గతంలో 150 కోట్లు పోయిన బడ్జెట్లో గత ప్రభుత్వం కేటాయించి 150 రూపాయలు కూడా ఇవ్వలేదు అధ్యక్ష. ఈసారి 248 కోట్లు 250 కోట్లు ఇచ్చిండ్రు, తప్పకుండా ఖర్చు పెట్టండి. కానీ దీంతో ఏ పని కూడా కాదు. మాకు వార్దా మీద అంటే కొంత ఎగువ ప్రాంతాన వార్దా నది మీద ప్రాజెక్ట్ అయినా కట్టవచ్చు, లేకపోతే తుమ్మిడిహెట్టి రెండింటికి ప్రత్యామ్నాయాల గురించి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది. వార్దా ప్రాజెక్టుకి అయితే 4,500 కోట్ల రూపాయల ఖర్చు అవుతుంది. మీరు గిట డిపిఆర్ గిట సబ్మిట్ చేస్తే, కేంద్ర ప్రభుత్వాన్ని సబ్మిట్ చేస్తే తప్పకుండా మేము 8 మంది శాసనసభ్యులం వస్తాం. ప్రధానమంత్రి కిసాన్ సించాయి యోజన కింద 60% నిధులు ఇప్పించే ఏర్పాటు కూడా మేము చేస్తామని తప్పకుండా ఎందుకంటే మారుమూల ప్రాంతం కేంద్ర ప్రభుత్వం కూడా సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వాన్ని ఒప్పించే ప్రయత్నం కూడా చేస్తామని మీకు అందరికీ తెలియజేస్తున్నా. ఇది లాస్ట్ కన్క్లూడింగ్ ఒకటే వర్డ్ సార్. వెనుకబడ్డ కుమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా నేనేమంటున్నా అంటే ఈ వివక్ష, ఈ వెనుకబాటుతనం, ఈ అన్యాయం, ఈ మోసపూరిత ఆలోచనలు ఇవన్నిట్లో మేము వెళ్ళదలుచుకోలే. కానీ ఈ వివక్ష ఇట్లనే కొనసాగితే మాత్రం ఒక పని చేయాలి ప్రభుత్వం. మేము గతంలో అనుకునే వాళ్ళం, గతంలో మహారాష్ట్ర వెనుకబడ్డది అనుకునే వాళ్ళం. ఇవాళ మహారాష్ట్రలో మా పక్కనే చంద్రపూర్ జిల్లా ఉన్నది, అటు గడ్చిరోలి జిల్లా ఉన్నది. ఈ 2 ప్రాంతాల్లో రోడ్ కనెక్టివిటీ బాగా ఇంప్రూవ్ అయింది, వాళ్ళ లివింగ్ స్టాండర్డ్స్ కూడా చాలా వరకు ఇంప్రూవ్ అయినాయి. ఒకవేళ మా ప్రాంతానికి న్యాయం చేయాలనే ఆలోచన గిట్ట ప్రభుత్వానికి లేకపోతే ఒక మంచి పని చేయాలి. మమ్మల్ని, మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా, దళితుల జిల్లా, బడుగు బలహీన వర్గాల జిల్లా, మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా మాకు అభ్యంతరం లేదు. 1,00,000 మంది, మేము 2 లక్షల మంది ఓటర్లు ఉన్నాము, అందులో 1,20,000 మంది మరాఠీ మాట్లాడతారు. ఇక మేము ఒక 30 రోజుల మరాఠీ పుస్తకం తీసుకొని మరాఠీ నేర్చుకుంటే మేము అందులో కలిసిపోవడానికి కూడా సిద్ధంగానే ఉన్నాం. ఎందుకు అంటున్నా అంటే గతంలో ఈ వివక్ష లేకుండే, ఈ ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలోనే మా మీద తీవ్రమైన వివక్ష. ఎందుకు మా మీద కక్ష కట్టినరో నాకు ఇంకా అర్థమవుతలేదు. కాబట్టి తప్పకుండా ఈ వివక్షను విడనాడాలే. రోడ్ కనెక్టివిటీ కూడా చాలా పూర్గా ఉంది, దాని విషయంలో ఇంకోసారి మాట్లాడడానికి అవకాశం వస్తుంది. కానీ నిధులు ఒక్కటి మాత్రం నిజం నేను చెప్పేది, ఒకవేళ ప్రభుత్వం ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా మీడియం అండ్ మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ఒక రివ్యూ మీటింగ్ పెట్టాలి. మా మంత్రి గారు తప్పకుండా మేమందరం వస్తాం, దాని మీద సానుకూలంగా చర్చిద్దాం. ఒక అడుగు ముందుకేసి నేను కోరేది అంటే ప్రభుత్వాన్ని ఒక హౌస్ కమిటీ వేయండి, వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం, అధ్యయనం కోసం, అసలు పరిష్కార మార్గాలను సూచించడానికి ఒక హౌస్ కమిటీ వేస్తే మా దగ్గర నుంచి మొదలు పెడితే ప్రాణహిత పరివాహక నుంచి మొదలు పెడితే గోదావరి పరివాహక ప్రాంతం, ఖమ్మంలోని, మహబూబాబాద్లోని వెనుకబడ్డ ప్రాంతాల అభివృద్ధి కోసం కూడా పరిష్కార మార్గాలు సూచించడానికి ఒక అవకాశం వస్తుంది. కాబట్టి తప్పకుండా ఈ హౌస్ కమిటీ విజ్ఞప్తిని ప్రభుత్వం పరిశీలించాలని కోరుతూ నేను సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. అట్లనే ఒక్కటే లాస్ట్ మినిట్ సార్, ఫారెస్ట్ క్లియరెన్సెస్ కూడా చాలా జటిలంగా తయారైనాయి. ఫారెస్ట్ మినిస్టర్ గారు ఇంతకుముందు ఇక్కడే ఉండే. మా ఫారెస్ట్ మిటిగేషన్ మెజర్స్ కోసం రోడ్లకి 12 కోట్ల రూపాయలు ప్రభుత్వం డిపాజిట్ చేయాలి. ఆ డిపాజిట్ చేయక మా జిల్లాలో మొత్తం అటవీ ప్రాంతం అన్నిటికీ ఫారెస్ట్ క్లియరెన్సెస్ కావాలి. ఇక్కడ ఇన్ఛార్జ్ మంత్రివర్యులు ఇక్కడనే ఉన్నారు. కాబట్టి దయచేసి ఈ 12 కోట్ల నిధులు కూడా సర్దుబాటు చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తూ సెలవు తీసుకుంటున్నా. ధన్యవాదాలు అధ్యక్ష. శ్రీ కూనమనేని సాంబశివరావు. అధ్యక్ష నమస్కారం. ఈరోజు చాలా ముఖ్యమైనటువంటి